పరిశుద్ధాత్మతో మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. వినుచున్న ప్రతి ఒక్కరికి తండ్రి, హృదయపూర్వకముగా మనసారా వినాటి ఆలోచనలను దయచేయండి తండ్రి. విన్న వాక్యంను విడిచిపెట్టక వాక్యానుసారమైన ప్రత్యేకమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన మార్గములు నడిచే ఆ కృపను మీ బిడలమైన మా అందరికీ దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభుల వారి అధికారము కలిగిన అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. విద్యార్థుల గురించి మాట్లాడతాను నేను మెయిన్ ప్రాముఖ్యంగా. ఇప్పుడు విద్యార్థులకి ఏ టైం వస్తుంది? పరీక్షల టైం వస్తుంది. ఇది ఫిబ్రవరి నెల అంటే మార్చి ఏప్రిల్లో అయిపోతే సెలవులు ఇచ్చేస్తారు. ప్రతి విద్యార్థికి ఒక ప్లానింగ్ ఉండాలి. నేను పలానా టైంకి లెగాలి, ప్రార్థన చేసుకోవాలి, చదువుకోవాల్సిన హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలి అంటూ ఒక టైం టేబుల్ ఉండాలి. పలానా 6 గంటలకల్లా ఇంటికి వచ్చామనుకోండి, ట్యూషన్ అయిపోయి 6 to 6:30 ఫిజిక్స్, 6:30 to 7 కెమిస్ట్రీ, 7 to 7:30 మ్యాథమెటిక్స్, ఇలా ఉండాలి ప్లాన్. ఒకవేళ చదవకపోయినా ఈ రోజు నుంచి చూడండి ఎలా చదువు. పిల్లలకి చదువుకి సంబంధించిన టైం టేబుల్ ఉండాలి, వ్యాపారస్తులకు వ్యాపారం సంబంధించిన టైం టేబుల్ ఉండాలి. మరి ప్రాముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే గైడెన్స్ ఉండాలి. ఏ టైంలో ఏది చేయాలి, చేయాల్సిన టైంలో చేయలేదనుకో తర్వాత ఫ్యూచర్లో చాలా బాధపడతాం. అలా ప్రతి ఒక్కరికి మనకి గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పనా? హోలీ స్పిరిట్ దగ్గర నుండి వస్తుంది. ఇప్పటి వరకు ప్రొజెక్టర్ ద్వారా వాక్యం విన్నాం. అందులో పాస్టర్ గారు మెయిన్గా ఫోకస్ చేసిన పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ అనగా హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని గైడ్ చేస్తారనమాట. ఇది చెయ్యి, ఇది చేయొద్దు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు, ఎలా ఉండు, ఎలా ఉండొద్దు. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఈ ఆలోచనలు వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే లైట్లా పట్టించుకోరు, నేను నా ఇష్ట ప్రకారం ఉంటా అని వెళ్ళిపోతారు. కొంతమంది ఆ మాటలకు విధేయత కలిగి దేవునికి విధేయత చూపించి దేవుని చిత్తానుసారంగా వెళ్తారు. ఇవి 2 బ్యాచ్లు. చూడండి, మనకి దేవుని గైడెన్స్ కావాలన్నా, హోలీ స్పిరిట్ చెప్తున్నట్టు మనం వినాలన్నా, ఆయన మరలా మనకి చెప్పాలన్నా ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? ఆయన ముందుగా మన కోసం ఏదైతే రాసి పెట్టారో ఆ వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా జీవించామనుకో ఇంకా నేర్పిస్తారు. ఈ వాక్యాన్నే మనం పక్కన పెట్టేసి నాకు అవసరం లేదు అన్నట్టున్నాం అనుకో, మాట్లాడాలన్నమాట. మనం చెవులిస్తే ఆయన మాట్లాడతారు. అర్థమైంది కదండి? మనం చెవులిస్తే ఆయన మాట్లాడతారు. ఇప్పుడు చూడండి, మీరు అందరూ వింటున్నారు కాబట్టి నేనేం చేస్తున్నా, మీరు నా మాటలు వినకుండా ఫోన్లు తీసేవాళ్ళు ఫోన్లు తీసి, పిల్లలతో ఆడుకునే వాళ్ళు పిల్లలతో ఆడుకొని, బయటికి వెళ్ళిపోయేవాళ్ళు బయటికి వెళ్తే నేను మాట్లాడగలుగుతానా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని నాకే ఎంత ఉంటే, సర్వాన్ని సృజించిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం అటెన్షన్ ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా మనకి నా థాట్స్ నాయి, నా ప్లాన్స్ నాయని, నా జీవితం నాదని జీవిస్తే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ వినాలి. అలాగే ఆయన చెప్పారు వాక్యంలో, ఇలా ఉండు, ఇలా ఉండొద్దు, ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయి, ఇలా చేయొద్దు, మొత్తం వాక్యం ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం విని దానికి విధేయత చూపించాలి. అప్పుడు తెలుస్తుంది. చూడండి, కీర్తనలు 32వ కీర్తన. టైం అయిపోతుంది, త్వరగా ముగించేస్తాను. 32వ కీర్తన 8వ వచనం చూడండి, గట్టిగా చదవండి. నీకు ఉపదేశము చేసేదను, చూడండి, నీవు నడువవలసిన మార్గము నీకు బోధించను. తర్వాత నీ మీద దృష్టి ఉంచి, అది మనకు ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? దేవుడు. మనకు ఉపదేశం ఇచ్చేది ఎవరు? ఇవన్నీ జరగాలంటే చూడండి, చదువు వచ్చిన వారు వాక్యాన్ని చదవండి, చదువు రాని వారు వాక్యాన్ని వినండి. ఆటోమేటిక్గా ఉపదేశం అంటే ఎలా ఉంటుందో, ఆ గైడెన్స్ ఎలా ఉంటాయో, ఆలోచనలు ఎలా ఉంటాయో మనం చూస్తాం. ప్లాన్డ్గా ఉండాలి. లైఫ్ అంతా ఒక క్రమమైన పద్ధతిలో వెళ్ళాలి. పిల్లలు చక్కగా చదువుకోవాలి, చక్కగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇప్పటి వరకు విన్న వాక్యం ప్రకారం దేవుని రాకడలో మనం ఎత్తపడాలనుకోండి, ఒకటి మనం చేయాల్సింది. ఫస్ట్ ఏం చేయాలి? వినాలి, వాక్యాన్ని వినాలి, వచ్చిన వారు చదవాలి. ఆటోమేటిక్గా గైడెన్స్ వస్తుంది, ఆటోమేటిక్గా దేవుడు ఆలోచనలు కలిగిస్తారు. ప్రతి ఒక్క స్టెప్లో, ప్రతి ఒక్క పాయింట్లో ఓహో ఇలా ఉండాలా అనే గైడెన్స్ ఆటోమేటిక్గా దేవుడు మనకి ఇస్తారు. విధేయత, ఒబీడియన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇది ఒక్క మాటతో నేను ముగించేస్తున్నాను. కాబట్టి ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, అసలు మర్చిపోవద్దు. వాక్యం గంట సేపు విన్నావా, గంటన్నర విన్నావా, 10 మంది చెప్పారా, 20 మంది చెప్పారా, ఆ పాస్టరా, ఈ పాస్టరా, ఎక్కడో అమెరికా నుంచి వచ్చాడు, ఇది కాదు.
విన్నా 2 నిమిషాలైనా కరెక్ట్గా విన్నామా, ఆ విన్నది హృదయంలో పెట్టుకున్నామా, వాక్యానుసారంగా జీవించామా, ఇది ఒక్కటి చాలు. అర్థమైంది కదా? ఎప్పుడైనా వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యానుసారంగా జీవించండి. ఆటోమేటిక్గా మీ జీవితంలో మీరు చూస్తారు ఇప్పుడు వరకు ఎలా ఉందో, తర్వాత ఎలా ఉండబోతుందో. దేవుడు మనందరినీ నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఈ వాక్యమును దేవుడు నిశ్చయముగా మన జీవితాల్లో ఫలింపజేయునుగాక.